హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే, మహాలయ పక్షము ప్రారంభం ఎప్పుడు? మహాలయ పక్షం రోజులలో ఏం చేయాలి? 15 రోజులే అంటే ఈ భాద్రపద మాసంలో వచ్చే మహాలయ పక్షంలోనే మనము ఈ కార్యాలనేవి ఎందుకు చేయాలి అనే విషయాలనేవి తెలుసుకుందామండి. భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి అంటే బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు ఉండే రోజులనే మహాలయ పక్షాలని అంటారు. పక్షం అంటే మనకి 15 రోజులు కాబట్టి ఈ 15 రోజులలో పితరులకి అంటే చనిపోయిన వారికి, పెద్దలకి, పూర్వీకులకి ఎవరైతే శ్రాద్ధం అనేది నిర్వహిస్తారో, ఎవరైతే పిండాలు పెడతారో వారికి వారి ఆత్మ అనేది శాంతిస్తుంది అని అంటారు. కాబట్టి ఈ 15 రోజుల్లో ఎవరైతే ఏ తిథి రోజున చనిపోయారో ఆ తిథి రోజున వారికి శ్రాద్ధం అనేది నిర్వహించి అంటే ఒకవేళ పిండాలు పెడితే పిండాల రకాలంగా పెట్టవచ్చు. లేకపోతే ఒక బ్రాహ్మణ్ణి పిలిచి వారికి భోజనం పెట్టి వారికి వస్త్రదానం చేసి దక్షిణ తాంబూలాలతో వాళ్ళని సంతృప్తి పరిస్తే మన పితరులు సంతోషిస్తారని అంటుంటారు. ఈ 15 రోజులే ఎందుకు పెట్టాలి అంటే కర్ణుడు దానం అనేది చేశాడు. అంటే ఏం దానం చేశాడు? స్వర్ణం అనేది దానం చేశాడు, కానీ అన్నదానం అనేది చేయలేదట. కాబట్టి అతనికి యమలోకంలో స్థానం అనేది లభించింది, కానీ స్వర్గలోకంలో స్థానం లభించలేదట. ఎందుకు ఇలా జరిగింది అని అనుకుంటే, నువ్వు ఈ స్వర్ణం అయితే దానం చేశావు, కానీ అన్నదానం చేయలేదు కాబట్టి నీ పితరులు శాంతించలేదు. కాబట్టి నువ్వు భూలోకానికి వెళ్ళి అన్నదానం చెయ్యి అంటే ఈ పక్షం రోజులు వచ్చి కర్ణుడు 15 రోజుల పాటు అన్నదానం అనేది చేసి వాళ్ళ పితరులను సంతృప్తిపరచాలని ఈ భాద్రపద మాసంలో వచ్చే ఈ 15 రోజులు ఈ మహాలయ పక్షాలని పేరు అనేది వచ్చిందండి. కాబట్టి ఈ రోజుల్లోనే మనము పితరులకి శ్రాద్ధం అనేది నిర్వహిస్తే వారు శాంతిస్తారని అంటారు. ఈ 15 రోజులు కూడా ఏ శుభకార్యాలు అనేవి జరగవు. అసలు భాద్రపద మాసం అంటేనే శూన్యమాసం కాబట్టి శుభకార్యాలు అనేవి జరపరు. ఈ పక్షం రోజులైతే ఇంకా అసలే జరపరు. ఎందుకంటే ఇవి మహాలయ పక్షాలని పేరు కాబట్టి పితరులకు సంబంధించినవి కాబట్టి ఈ 15 రోజులు పితృశ్రాద్ధాలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కడైనా ఇంట్లో అయినా జరపవచ్చు, లేకపోతే ఏవైనా గుళ్ళలో కానీ అంటే ఇప్పుడు మనకి దేవాలయాలు ఉంటాయి కదా, అక్కడ నదీ స్నానం చేసి నదుల దగ్గర ఉన్న దగ్గర కూడా బ్రాహ్మణులను పెట్టుకొని అక్కడ కూడా శ్రాద్ధం అనేది నిర్వహించవచ్చు. ఎక్కడైనా చేసుకోవచ్చండి. ఇలా చేస్తే కనుక మన పితరులు సంతృప్తి పడతారని, మన వంశము వృద్ధి చెందాలని ఆశీర్వదిస్తారని అంటుంటారు. కాబట్టి పితృశ్రాద్ధం అనేది తప్పకుండా ఈ మహాలయ పక్షాల్లో తద్దినాలు పెట్టినా కానీ ఈ మహాలయ పక్షం రోజుల్లో వారు చనిపోయిన తిథి రోజున ఒక బ్రాహ్మణ్ణి పిలిచి భోజనం పెట్టి వారిని సంతృప్తి పరిస్తే మన వంశం కూడా వృద్ధి చెందుతుంది. మనకి అన్ని రకాలుగా సౌభాగ్యం అనేది కూడా కలుగుతుందండి. పితృరుణము మనము తీర్చుకోలేనిది అని అంటారు. కాబట్టి వారి ఆశీర్వాదం అనేది ఉండాలి అని అంటుంటారు. కాబట్టి పెద్దల పూర్వీకుల ఆశీర్వాదం కోసమే ఈ మహాలయ పక్షాలు అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఇది అనాది నుంచి వచ్చే ఆచారమే. కాబట్టి ఎవరో ఒక బ్రాహ్మణ్ణి పిలిచి మన శక్తి కొలది మనము భోజనం అనేది పెట్టి వాళ్ళని సంతృప్తి పరిస్తే మన పితరుల ఆశీర్వాదం అనేది మనం పొందవచ్చు అనమాట. ఇలా తిలతర్పణం అంటే నల్ల నువ్వులతోటి తర్పణాలు వదిలి శ్రాద్ధము నిర్వహించడం ద్వారా పితరులు సంతోషించి వారి ఆత్మ శాంతి పొంది పుణ్యలోకాల్లో సంచరించే ప్రాప్తం అనేది వారికి కలుగుతుందని, ఇలా శ్రాద్ధం అనేది నిర్వహించాలని మనకి పండితులు చెప్పిన మాట. మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం కాబట్టి ఇలా శ్రాద్ధం అనేది నిర్వహిస్తే మంచిదండి. కొడుకులు లేని వారు ఒకవేళ ఆడపిల్లలు ఉన్నవారు ఉంటే వారి అల్లుడు ఎవరైనా ఉన్నారనుకోండి, అల్లుడికి తల్లిదండ్రి లేకపోతే వారు శ్రాద్ధం అనేది నిర్వహించవచ్చు. అంటే అత్త మామలకి వారు పిండ ప్రదానం అనేది చేయవచ్చు అనమాట. ఒకవేళ తల్లిదండ్రులు ఉంటే చేయకూడదు. కాబట్టి ఒక బ్రాహ్మణ్ణి పిలిచి మామూలుగా భోజనం అనేది పెట్టి వాళ్ళని సంతృప్తి పరచవచ్చు. అలా అయినా మంచిదే అండి. ఎందుకంటే ఆశీర్వాదం అనేది మనకి పితృ రుణం తీర్చుకోవాలి అని అనుకుంటాం. కాబట్టి మనకి తల్లి రుణము తండ్రి రుణము తీర్చుకోలేమంటారు. కాబట్టి ఇది చేయడం చాలా ముఖ్యమట. దైవ కార్యం కంటే పితృకార్యం మిన్న అని చాలామంది చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలా చేయడం ద్వారా మనము పితరులను శాంతిపరచుకోవచ్చు. ఇదండి మరి. అయితే భాద్రపద మాసంలో మనకి ఈ 2025లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయంటే 7వ తారీఖు నుంచి అంటే గ్రహణం అయిపోయిన తర్వాత మనకి రాత్రిపూట అయితే మొదలవుతుంది. 1:45 తర్వాత అంటే దాదాపుగా 2 గంటల నుంచి వేసుకోండి. తెల్లవారితే 8వ తారీఖు అనమాట. 8వ తారీఖు నుంచి మనకి 21 వరకు అయితే అమావాస్య రోజున కూడా మనం పెట్టుకోవచ్చు. 21 వరకు అయితే ఈ మహాలయ పక్షాలు అనేవి ఉన్నాయి. ఒకవేళ ఈ 15 రోజుల్లో మనం పెట్టలేదు అంటే అమావాస్య రోజున మాత్రం ఖచ్చితంగా ఏ తిథి రోజున చనిపోయిన వారికైనా కానీ అమావాస్య రోజున మాత్రము మనము బ్రాహ్మణులకి భోజనాలు అనేవి పెట్టుకోవచ్చు. ఇదండి మరి. మహాలయ పక్షాలు ప్రారంభం ఎప్పుడు, ఎందుకు చేయాలి, ఈ 15 రోజులే అని మనం తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.